అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనము. తన పొరుగువాడిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని తెలియజేయబడుతుంది. ఈరోజు ఒకవేళ పొరుగువారిని మనం తిరస్కరించే వారంగా ఉన్నామేమో. చాలామంది దినాల్లో పొరుగువారిని నా స్టేటస్కి తగినవాడు కాదు, నా అంత గొప్పవాడు కాదు, నా అంత అందగాడు కాదు అని చాలామంది పొరుగువారిని తిరస్కరించే వ్యక్తులు కంటే చిన్న చూపు చూసే వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారు ఏమవుతున్నారంటే పాపము చేయువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం పాపము చేసేవారుగా ఉండక బేదలను కటాక్షించే వారంగా ఉంటే మనం ధన్యులుగా చెప్పబడుతుంది దేవుని వాక్యం. మనము ధన్యులుగా ఉన్నప్పుడు, బేదలను కటాక్షించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఆసనుడిగా ఉన్నాడు. దేవుడు మనం బలపరిచేవాడై ఉన్నాడు. మనకి ఉన్నత శిఖరాలు ఎక్కించే దేవుడిగా ఉన్నాడు.